బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఎక్స్ట్రీమ్ సిటీ యొక్క సిటిజన్స్ ఇక్కడ ఎదుర్కొంటా ఎక్స్ట్రీమ్ సిటీ యొక్క బెస్ట్ ఎలివేషన్ ఉంది. బీట్ జాకీ. ఈ బీట్ జాకీ ఎక్స్ట్రీమ్ సిటీని పెద్ద పెద్ద ఆపద నుంచి కాపాడుతుంది. శివ ఇంకా లడ్డు సింగ్ ఈ ప్రోటోటైప్ జాకీని టెస్ట్ చేస్తారు. ఎస్ సార్, మేము వెంటనే దీన్ని టెస్ట్ చేస్తాం సార్. కానీ సార్ ఇప్పుడే ప్రొఫెసర్ బట్లే వాళ్ళు ఫోన్ చేశారు. అతను ఏం చెప్పాడంటే బీట్ చాక్ని ఇక్కడ ప్రారంభించకూడదని చెప్పారు. అధిగమిస్తే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని అన్నారు. ఆహా, పేడారాం, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేను దీనికన్నా 10 రెట్లు పెద్ద జాకీని తోలాను. ఇదంతా చాలా చిన్నది, నోరు మూసుకొని రా. లడ్డు సింగ్ సార్, ముందు దీని మాన్యువల్ ని చదవండి. శివ, చదవటం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. మనం దీన్ని డైరెక్ట్ గా టెస్ట్ చేద్దాం. నేను అన్నిటికంటే పెద్ద బటన్ ని ఫ్రెష్ అయిపోతున్నాను. ఇదిగో ఇక్కడ. అరే, అది స్టార్ట్ అయిపోయింది. లడ్డు సింగ్ సార్ చూడండి, ఈ చౌకీ దాని కాళ్ళ మీద అలాగే నుంచుంది. ఒకవేళ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది నడవడం మొదలు పెడుతుందేమో. ఆహా, ఈ జాకీ నడవటం కూడా చేస్తుంది. అరే, ఆ బీట్ జాకీ మన దగ్గరికే రాబోతుంది. లడ్డు సింగ్ సార్, ఇది 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 ఎందుకని ఆగడం లేదు? లడ్డు సింగ్ సార్, ఇది అసలు స్టాప్ అవ్వడం లేదు. ఇదెలా స్టాప్ అవుతుంది? అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసే తీరాలి. అందరూ తప్పుకోండి. చిప్పి, ఒకవేళ బీట్ జాకీ ఆగకపోతే ఎక్స్ట్రీమ్ సిటీ స్క్రూ లూజ్ అయిపోతుంది. వెళ్ళి దాన్ని ఆపు. సార్, ఈ బీట్ జాకీ సిటీ లోపలికి ఎంటర్ అయింది సార్. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆపగలం? త్వరగా ఆ పెద్ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లో దీన్ని స్టాప్ చేసే మార్గం ఏంటో చూడండి. అప్పటి వరకు నేను దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తాను. ఓకే శివ. అయ్యో, దీన్ని లేపలేకపోతున్నానే. అరే ఆగు ఆగు, నేను ఇప్పుడు ఏది నొక్కాలి అర్థం కావట్లేదు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఆపటానికి ఏ దారి కనబడట్లేదే. ఇందులో లేదు, ఇందులో కూడా లేదే. పేడారాం సార్, త్వరగా వెతకండి, లేకపోతే ఇది ఎక్స్ట్రీమ్ సిటీని మొత్తాన్ని అంతం చేస్తుంది. అరే శివ, ఈ బీట్ జాకీ ఎందుకు ఆగట్లేదు? దొరికింది. ఇదిగో ఇక్కడ ఉంది కదా రెడ్ బటన్. ప్రెస్ చేస్తాను. సార్, ఆ రెడ్ బటన్ నొక్కకూడదని చెప్పే ముందే నొక్కేశారు కదా సార్. ఇప్పుడు ఈ బిగ్ చౌకీ ఫైరింగ్ స్టార్ట్ చేసేస్తుంది. ఓ శివ, ఏంటి ఇలా చేస్తావు? మిసైల్స్ రెడీ ఫర్ ఫైర్. ఇప్పుడు త్వరగా దీన్ని అడ్డుకోవడానికి మనం మార్గం వెతకాల్సిందే. టార్గెట్ లాక్. అరే శివ, మమ్మల్ని ఎందుకు ఫైర్ చేస్తున్నావు? ఫ్రెండ్స్, నేను దీన్ని అడ్డుకోవడానికే ప్రయత్నిస్తున్నాను, కానీ ఇది అసలు ఆగడం లేదు. బటన్ ప్రెస్ చేయకూడదని మీరు ఎందుకని చెప్పలేదు? అరే, నేను చెప్పేలోపే అతను తొందరపడి ఆ బటన్ ని నొక్కేశాడు. ఆ రెడ్ బటన్ పక్కన ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, ఆ పచ్చ కలర్ బటన్ ని నొక్కాలి. ఇప్పుడు గ్రీన్ బటన్ ప్రెస్ చేయాలా లేకపోతే ఎల్లో బటన్ ని ప్రెస్ చేయాలా అయ్యో, చెప్పండి. నేను వివరంగా చెప్పినా నన్ను ఇరుకుస్తున్నారే. త్వరగా చూడు చూడు చూడు, త్వరగా చూడు. ఆ ఎల్లో కలర్ బటన్ ని ప్రెస్ చేయబా. ప్రెస్ చేశాను. శివా, ఇది సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మోడ్ అబ్బా. అరే, ఆ జాకీ మన మీద పడబోతోంది. అందరూ దూకేయండి. మంచిదైంది, మెటల్ వల్ల తప్పి
తప్పించుకున్నాం. నా కార్ నట్టు బోల్ట్ మీద ఉంటే చెప్తున్నాను, ఈ బీట్ జాకీ దేనికి పనికిరాదు. దాని స్క్రూలన్నీ లూజ్ అయిపోయాయి. నా కార్ ని నాశనం చేసింది. నేను వెంటనే దీన్ని డీకమిషన్ చేస్తాను. ఈ బీట్ జాకీ ఎక్స్ట్రీమ్ సిటీ వెపన్ లిస్ట్ నుంచి తీసేయబడుతుంది. నా సెక్యూరిటీ టాబ్లెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్స్ట్రీమ్ సిటీకి ఎక్స్ట్రీమ్ డేంజర్ రాబోతోంది. ఈ టాబ్లెట్ లో ఉన్న వెపన్స్ లిస్ట్ నుంచి బ్లాక్ బాక్స్ మీ అన్ని వెపన్స్ ని దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఈ వెపన్స్ అన్నిటిని నేను నా దగ్గరికి తీసుకుంటాను. ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ సిటీ కింగ్ అది బ్లాక్ బాక్స్. అరే, మన వెపన్స్ అన్నిటిని బ్లాక్ కాప్స్ తీసుకెళ్లిపోతున్నాడు. మన ఎక్స్ట్రీమ్ సిటీని ఎవరు కాపాడతారు? శివ, పక్కకు జరుగు, నేను ఓపెన్ చేస్తాను. ఈ డోర్ అసలు ఓపెన్ అవట్లేదు. శివ, బయటికి రావడానికి ఎవరైనా సహాయం చేయండి. ఈ బ్లాక్ హాక్స్ ఎక్స్ట్రీమ్ సిటీలో ఉన్న అన్ని వెపన్స్ ని దొంగతనం చేశాడు. శివ, త్వరగా బయటికి రా. ఎక్స్ట్రీమ్ సిటీ డిఫెన్స్ వెపన్స్ అన్నిటిని బ్లాక్ హాక్స్ దొంగలించేశాడు. వెపన్స్ లేకుండా ఎక్స్ట్రీమ్ సిటీ డిఫెన్స్లెస్. డోంట్ వరీ కింగ్ గోగు, మన దగ్గర ఇంకా ఒక వెపన్ మిగిలే ఉంది. అది అసలు కింగ్ గోగు టాబ్లెట్ లిస్ట్ లో లేదు. ఇంకా బ్లాక్ ఆప్స్ కి దాని గురించి అసలు తెలియదు. ఇంకా ఏ వెపన్ మిగిలింది శివ? బీట్ జాకీ. బీట్ జాకీ అస్సలు కుదరదు. దానికి స్క్రూ లూజ్ అయిపోయింది. మన దగ్గర వేరే దారే లేదు కింగ్ గోగు. మనం బీట్ జాకీని తప్పకుండా నమ్మాల్సిందే. పదండి లడ్డు సింగ్ సార్. ఓకే శివ. కానీ శివ, మనం వాడిని ఎలా ఎదుర్కొంటాము? డోంట్ వరీ లడ్డు సింగ్ సార్. పేడారం సార్, బ్యానెల్ చదివిన తర్వాత మీరు ఏమేం తప్పులు చేశారో అదే తప్పులు ఇప్పుడు మనం మళ్ళీ చేయబోతున్నాం. ఆ తప్పులతోనే ఇప్పుడు మనం పోటీ పడబోతున్నాము. తప్పులు అప్పుడప్పుడు మంచిగా జరుగుతుంటాయి. ఈసారి తప్పు చేసి మనం తప్పకుండా ఓడిపోవం. తప్పు చేసి గెలుస్తాము. సార్, శివ చాలా చాకచక్యంతో తన బ్రెయిన్ ని యూజ్ చేశాడు. లెట్స్ స్టార్ట్. మిసైల్ రెడీ ఫర్ అటాక్. టార్గెట్ సెట్. ఫైర్. సెక్యూరిటీ వేవ్స్ స్టార్టెడ్. సెక్యూరిటీ వేవ్స్ స్టార్టెడ్. శివ, డిఫెన్స్ వేవ్స్ ఈ షిప్ ని ఏమీ చేయలేదు. దీన్ని ఏ బుల్లెట్, ఏ మిసైల్ దీన్ని అసలు ఏమీ చేయలేవు. హ్యాకింగ్ ప్రాసెస్ కెనాట్ బి కంప్లీటెడ్. శివ, ఇప్పుడు ఏం చేద్దాం? డోంట్ వరీ, నేను పైన స్పేస్ షిప్ లోకి వెళ్ళి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా మీరు నా ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతే చాలు. ఓకే శివ. సైక్లోన్, కమ్ హియర్. హలో బ్లాక్ ఆప్స్. చిన్న పిల్లోడా, నువ్వే ఎక్స్ట్రీమ్ డేంజర్ లోపలికి వచ్చేసావు. నేను బ్లాక్ హాక్స్. ఇప్పుడు నేను అసలు వదిలిపెట్టను. బ్లాక్ ఆప్స్ పిల్లాడని మాత్రం అనకండి. శివ, నా పేరు శివ.
ఓ ఇక్కడే ఉంది సెక్యూరిటీ వేవ్స్ ఆఫ్. లడ్డు సింగ్ సార్, నేను సెక్యూరిటీ వేవ్స్ ని ఆఫ్ చేసేసాను. మీరు త్వరగా ఇప్పుడు మిసైల్స్ ని ఫైర్ చేయండి. లేదు శివ, నువ్వు కూడా స్పేస్ షిప్ కు వచ్చేసాయి. డోంట్ వరీ లడ్డు సింగ్ సార్, జస్ట్ ఫైర్. ఓకే శివ, బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడికి వెళ్తున్నావు శివ? ఒకవేళ నాకు ఏదైనా అయితే నీకు కూడా ఏదైనా అవ్వాల్సిందే. శివ, చివరికి నువ్వు బ్లాక్ ఆక్స్ ని ఓడించేశావు. ఇది ఎలాగో జరగాల్సిందే కదా. సూపర్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.